ఈరోజు ఆనాడు యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి మేము ఈ మధ్యలోనికి వచ్చి యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్తను మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అనగా చాలా మందికి చాలా రకాల ఆలోచనలు ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథ బైబిల్ చెప్పేది యేసుక్రీస్తు అనగా, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. యేసుక్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే రక్షించే అభిషక్తుడు. ఎవరిని రక్షిస్తాడయ్యా అంటే యావత్ భూమి మీద నశించిపోతున్న యావత్ మానవాళిని ఆయన రక్షించడానికి పరము నుండి భూమికి దిగి వచ్చిన గనుడైనటువంటి దేవుడు. అందుకే ఆయనకు యేసుక్రీస్తు అని పేరు పెట్టబడింది. యేసు అంటే రక్షించేవాడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈరోజు లోకంలో నశించిపోతున్న మానవుని రక్షించడానికి ఒక అభిషక్తుడైనటువంటి దేవుడు ఉండాలి. ఆ అభిషక్తుడైన దేవునిగా పరము నుండి భూమికి దిగి వచ్చిన దేవుడు మేము ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. యేసు ద్వారానే రక్షణ, యేసు ద్వారానే విమోచన, యేసు నామములోనే మనము రక్షించబడతాము. అందుకే ఆయన వాక్యం తెలియజేస్తూ ఉంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు యేసు ప్రభు. ఈరోజు ఒకప్పుడు యవన ప్రాయంలో నశించిపోవలసిన మమ్మలను ఇలా ఒక దైవ సేవకుడు లేదా ఒక దైవ సేవకురాలు చేసిన ప్రార్థన సువార్తే ఆ రోజు మమ్మల్ని పట్టుకుని ఈరోజు ఆయన వాక్కులో సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి, నమ్మిన వాడు రక్షించబడును. ఏంటి సువార్త అంటే యేసును గురించి మేము సువార్త చెబుతూ ఉన్నాం. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, రక్షించే దేవుడు, విమోచించే దేవుడు అని ఆయనకు అనేక నామకరణాలు గలవు. ఆ నామకరణములో మనం ఎక్కడ పరిశుద్ధ గ్రంథాలు 66 పుస్తకాలు చదివినా యేసును గూర్చినటువంటి కార్యాలను గురించి మనం వింటాం. అందుకే యేసుక్రీస్తు రక్షకుడై ఉన్నాడు. ఈరోజు ఏం పాపం చేశామయ్యా అంటే మనుషుడు జన్మతః కర్మతః పాపి అయి ఉన్నాడు. ఆ పాపము నుండి శాపము నుండి మనలను విడిపించడానికి మనల్ని విడిపించే దేవుడు అభిషక్తుడై ఉండాలి. మనల్ని విడిపించే దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. మనలను కాపాడే దేవుడు విమోచించగలిగిన సర్వశక్తుడై ఉండాలి. అలా సర్వశక్తుడు, విమోచించగలిగిన దేవుడు, రక్షించగలిగిన దేవుడు నజరేయుడైన యేసు. ఆ యేసును గూర్చిన వార్తే మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా మీరు ఎవరైనా యేసును అంగీకరించకపోతే ఆ యేసుక్రీస్తుని గురించి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే మీకు దగ్గరగా దేవుణ్ణి